వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. దేవాదుల 90% పనులు అయిపోయినాయి. ఓన్లీ 10% నిధులు ఇచ్చేది ఉంటే మొత్తం కూడా ఫ్రూట్ఫుల్ అవుతుంది. అంటే మొత్తం కూడా దేవాదుల స్కీమ్ ఏదైతే ఉన్నదో 2004-05లో మొదలుపెట్టిన స్కీము పూర్తి అయ్యడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా గణపురం నియోజకవర్గం అంతా కూడా సస్యశ్యామలం అయ్యడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఎంత దౌర్భాగ్యం అంటే గణపురంలో రిజర్వాయర్లో గన్పూర్ రిజర్వాయర్ పాత చెరువు మీదే ఉంటుంది. అంటే తూములు డెడ్ లెవెల్లో ఉంటాయి, మన చిన్న చెరువు లెవెల్లో. సో ఇప్పటి వరకు కనీసం తూములకు నీళ్ళు ఇవ్వలేదు. అట్లాగే పంగిడి చెరువు అని అషరాపల్లికి సంబంధించిన చెరువు పాత చెరువు మీద కట్టిన దానిపై కింద తూములు ఉంటాయి, అది కూడా నీళ్లు విడుదల చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పైన గండి రామారం అంతకుముందు కింది నుంచి వెళ్ళి తూములు ఉంటాయి కాబట్టి అది రైట్ కెనాల్ నీళ్ళు ఇప్పాల్సిన బాధ్యత ఉంటాయి. ఎక్కడ కూడా ఇంత మటుకు ఏమంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. ప్రాజెక్టుల నుండి పొలాలకు నీళ్ళు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వము రైతుల మీద కక్ష కట్టి రైతులకు రాక్షసులు లెక్క ప్రణాళిక లేకుండా ఇప్పటి వరకు ప్రభుత్వము నిబంధనల ప్రకారం నీళ్లు విడుదల చేయాలని జీవో ఇస్తారు. ప్రతిసారి పాబంది జరుగుతుంది ఎంఆర్ఓ ఆఫీసులో వాళ్ళు చేసి నీళ్లు తీస్తాను, ఏది కూడా జరగలేదు ఇప్పటి వరకు. మరి సగం కాలం అయిపోయింది, ఈ తర్వాత నీళ్ళు వచ్చే పరిస్థితి కూడా లేదు. కనీసము 60-70% రిజర్వాయర్ల గణపురంలో నీళ్లు ఉన్నాయి. ధర్మసాగర్లో, గన్పూర్లో, అషరాపల్లిలో, అదేవిధంగా గండి రామారంలో, మరి వీళ్ళ రెండులో, అదేవిధంగా మన ఉప్పుల రిజర్వాయర్లో 60-70% వాటర్ ఉన్నాయి. కింద తూములు తిత్తే రైతులకు పంటలకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉన్నది. వర్షాభావంతో ఇప్పటికి చాలామంది రైతులు నార్లే పోసుకోలేని పరిస్థితి ఉన్నది. నమ్మకం లేదు ఈ ప్రభుత్వం మీద. ఎందుకంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏప్రిల్-మే నెలలో సమీక్ష చేసి ఏదైనా చిన్న చిన్న రిపేర్లు ఉంటే చేసుకొని జూన్-జూలైలో మొత్తం చెర్లన్నీ నింపేది, మొత్తం పండుగ లెక్క ఉండేది, పెద్ద నీరటి లెక్క. నేనే ప్రతి చెరువు దగ్గర పోయి ప్రతి రిజర్వాయర్ దగ్గర పోయి ఆ నీళ్లను విడిదాల్సే పరిస్థితి ఉన్నది. కానీ ఈరోజు కడియం శ్రేయర్కి సీమ గుట్టినంతనే లేదు. ఆయన ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నాడు. దానికోసము రోడ్ల పొంటాన్ని బోర్డులు పెట్టిండు. 800 కోట్లని ఇప్పటి వరకు మీ జఫర్గఢ్ మండలానికి 250 కోట్ల రూపాయలతోటి మరి ఇంటిగ్రేటెడ్ పాఠశాల అన్నాడు. ఇంత మటుకు తట్ట మట్టి తీయలేదు, పునాది తీయలేదు, ఏ పనులే మొదలు పెట్టలే ఇప్పటి వరకు. అది 250 కోట్లు. 175 కోట్ల రూపాయలతోటి ఇందిరమ్మ పేరు చెప్పిళ్ళు. కానీ వీలైనన్ని డీవియేషన్ పేరుతో కానీ లేకపోతే అక్కడ దాని పేరు ఏం పేరు అనుకున్న సమయంలో కట్టలేదని నాన్ స్టాప్ అని చెప్పేసి ఆపేయమని చెప్పడం జరిగింది. ఎందుకోసం అంటే చేతిలో పైసలు లేవు కాబట్టి ఎట్లన్నా 3,500 ఇళ్లకు 3,500 ఇళ్లకు 1,75,000 అవుతాయి. ఇల్లు తక్కువ చేస్తే ఇవ్వచ్చు అని ఇప్పటి వరకు ఎవరికైనా కూడా 1,00,000 రూపాయలు మాత్రమే. అది కూడా ఏది పైలట్ విలేజ్ ఏవైతే అక్కడ 1,00,000 రూపాయలు పడ్డట్టున్నాయి. కానీ అది ఎక్కడికి సరిపోదు. 1,75,000 ఇందిరమ్మకు. ఆ ఇందిరమ్మ ఇంట్లో అయిపోయే వరకు సంవత్సరమో 2 సంవత్సరాలు అవుతుంది. అప్పటి వరకు ఆ 1,75,000 ఇచ్చే పరిస్థితి. తర్వాత ఇంటిగ్రేటెడ్ ఎంఆర్ఓ అక్కడ ఆర్డీఓ ఆఫీస్ అన్నారు, అది అట్లాగే ఉన్నది. 148 కోట్లతో కాలువల మరమ్మతు అన్నారు, ఇక్కడ కాలువల మరమ్మతు జరగట్లేదు. తర్వాత 44 కోట్ల రూపాయలతోటి డిగ్రీ అదేంది మన 100 బెడెడ్ హాస్పిటల్ అన్నారు, అది అట్లే ఉన్నది. 200 కోట్ల ఎస్టిమేషన్స్ గన్పూర్ మున్సిపాలిటీ కోసం పంపించిన పైసా మంజూరు కాలేదు. తర్వాత డిగ్రీ కళాశాల తట్టమట్టు తీయలేదు. కాబట్టి ఏమి చేయలేదు. 800 కోట్ల రూపాయలు అని చెప్పేసి రోడ్ల మీద బోర్డులు పెట్టిండు. దానికి తోడుగా అదనంగా మున్సిపాలిటీకి 200 కోట్ల ఎస్టిమేషన్స్ ఇచ్చి పబ్లిసిటీ మాత్రం చేసుకునే కార్యక్రమం చేస్తున్నారు. దయచేసి తన అనుచరులు ఎవరైతే ఉన్నారో నిజ నిర్ధారణ చిత్తశుద్ధి కడియం శ్రేయర్ గారు శ్వేతపత్రం విడుదల చేయాలి. ఆయన పార్టీ మారి సంవత్సరం దాటింది. ఈ సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి మీద అభివృద్ధి లక్ష్యంగా నేను పోతున్నా అన్నాడు కదా. ఏం అభివృద్ధి చేసినావు, ఏ ఇంటికి అభివృద్ధి చేసినావు, ఏ ఊరికి అభివృద్ధి చేసినావు, ఏ విభాగానికి చేసినావు నువ్వు చెప్పిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ రోజు వచ్చిన మంత్రులు తూతూ మంత్రం లెక్కొచ్చి రివ్యూ చేయడం కాకుండా వెంటనే దేవాదులకు సంబంధించిన 10% నిధులు ఏదైతే 513 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 5 కోట్లు థర్డ్ ఫేజ్ సంబంధించిన మెయింటెనెన్స్ కోసం అది కూడా విడుదల చేయాలి. అదేవిధంగా 3000 ఎకరాల భూసేకరణ వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ, ఒకవేళ కనుక
ఒకవేళ కనుక ఈ రోజు కూడా ఉట్టిన పోయేది ఉంటే 15 రోజులలో దేవాదుల కింద ఉన్న చెరువులన్నీ నింపకపోతే గన్పూర్ నియోజకవర్గ స్థాయిలో ధర్నా కార్యక్రమం చేపడతామని చెప్పేసి పెద్ద ఎత్తున నియోజకవర్గ స్థాయి ధర్నా రైతులతో ధర్నా ఏర్పాటు చేస్తాం. అంతేకాకుండా 2 పెండింగ్ పనులు చివరిగా 104 కోట్ల రూపాయలతో ఏప్రిల్ 27వ తారీఖు 2023లో 3 లిఫ్టులు, ఒకటి దండి రామారం దగ్గర ఒక లిఫ్టు, తర్వాత గుర్లసాగరం దగ్గర ఒక లిఫ్టు, 3ది మన ఉప్పుగల్ నష్కల్ దగ్గర ఒక లిఫ్ట్, 3 లిఫ్టుల ద్వారా శ్రీపతిపల్లి, లింగంపల్లి, అదేవిధంగా కొండాపూర్ చిల్పూర్ మండలంలో, అదేవిధంగా మద్దెలగూడెం, పీసర, వేలేరు, మన కింద చింతలతండ, రాగడి కింది కమ్మరితండ, మాటుతండ, తర్వాత నారాయణగిరి మద్దది, తర్వాత కింద వచ్చినదేమో మనకు వంగాలపల్లి, మల్లకపల్లి, ధర్మాపురము, వెంకటాపూర్. ఆ 104 కోట్లలో మన గ్రామాలు మిగతా వీటన్నిటికీ అక్కడి నుంచి నీళ్ళు రావాలి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.